స్మాల్ లెటర్ డబ్ల్యూ నేర్చుకుందాం. క్లాస్కి వెళ్ళిపోదాం. హాయ్ కిడ్స్, ఈరోజు మనం నేర్చుకుంటున్న లెటర్ స్మాల్ లెటర్ డబ్ల్యూ. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం క్యాపిటల్ లెటర్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు స్మాల్ లెటర్ నేర్చుకుందాం. సో ఇప్పుడు మీరు చూస్తే డబ్ల్యూని ట్రేసింగ్ చూడండి, సేమ్గా ఉంది, అవునా? సో క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ, స్మాల్ లెటర్ డబ్ల్యూ సేమ్ ఉంటాయి. బట్ ఏంటి డిఫరెన్స్? ఓన్లీ సైజులో తేడా ఉంటుంది. సో క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ వచ్చేసి మనం ఫస్ట్ 3 లైన్స్లో రాస్తాము. స్మాల్ లెటర్ డబ్ల్యూ ఓన్లీ 2 బ్లూ లైన్స్లో రాయాలి. అదొక్కటే డిఫరెన్స్. ఓకేనా? సో ఇవన్నీ ఒకసారి నేను మీకు ఇంకొకసారి ఎట్లా రాయాలి ఏంటి అనేది డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఓకేనా కిడ్స్? సో ఇప్పుడు డబ్ల్యూ మనం చూద్దాం. ఓకే, సో చెప్పాను కదా, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. సో ఇది స్మాల్ లెటర్ డబ్ల్యూ. ఓకే, సో డౌన్వర్డ్స్, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, అప్వర్డ్స్. ఓకే, సో క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ అయితే ఎలా రాయాలి? పెద్దగా తీసుకుంటాం. దిస్ ఈజ్ క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ అండ్ దిస్ ఈజ్ స్మాల్ లెటర్ డబ్ల్యూ. అర్థమైందా డిఫరెన్స్? ఓకే, సో స్మాల్ లెటర్ డబ్ల్యూ మనం 2 బ్లూ లైన్స్లో రాయాలి. ఓకే, సో ఓన్లీ 2 బ్లూ లైన్స్. సో ఎలా రాయాలో మనకు తెలుసు కదా, ఓన్లీ 2 బ్లూ లైన్స్లో రాసుకుంటూ వెళ్ళాలి. దట్స్ ద స్మాల్ లెటర్ డబ్ల్యూ. అదే క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ అయితే మనం ఫస్ట్ 3 లైన్స్లో రాస్తాం. సో అదే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. ఓకేనా? సో డబ్ల్యూతో ఇంకొన్ని వర్డ్స్ నేర్చుకుందామా? ఓకే, డబ్ల్యూ ఫర్ వాటర్ మెలన్. వాటర్ మెలన్ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయ అంటే చాలా ఇష్టం, అవునా? జ్యూసీగా చాలా బాగుంటుంది. లాస్ట్ క్లాస్లో మనం దాన్ని డ్రాయింగ్ కూడా వేసుకున్నాము, అవునా? ఎస్. సో వాటర్ మెలన్ ఈజ్ ఎ లార్జ్ రౌండ్ ఫ్రూట్ దట్ హ్యాస్ హార్డ్ గ్రీన్ స్కిన్, స్వీట్ రెడ్ జ్యూసీ ఫ్లెష్ అండ్ బ్లాక్ సీడ్స్. సో బయటికేమో గ్రీన్గా ఉంటుంది, లోపలేమో రెడ్గా ఉంటుంది. చాలా అండ్ హెల్తీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. డబ్ల్యూ ఫర్ వెల్. డబ్ల్యూ ఫర్ వెల్. వెల్ అంటే ఏంటి అసలు? ఎస్, ఇప్పుడు ఇక్కడున్న సిటీస్లో, టౌన్స్లో మనకి వెల్స్ కనిపించట్లేదు. వెల్ అంటే బావి. బావులు అది వరకు ప్రతి చోట కనిపించేవి, కానీ ఇప్పుడైతే అసలు సిటీ టౌన్స్లో అస్సలు లేవు. మనకి పల్లెటూళ్ళల్లో, విలేజెస్లోకి వెళ్తే ఖచ్చితంగా వెల్స్ ఉంటాయి. ఓకేనా? అదేంటంటే మనం ఒక బకెట్ వేసుకుని ఇలా తోడుకోవాలి. ఒక రోప్ బకెట్కి కట్టి దాని నుంచి మనం ఇలా లాగుతూ ఉంటే వాటర్ వస్తాయి అన్నమాట. అది వెల్ అంటే. వెల్ ఈజ్ ఎ డీప్ హోల్ మేడ్ ఇన్ ద గ్రౌండ్ త్రూ విచ్ వాటర్ ఈజ్ డ్రాన్ బై ఎ పంప్ ఆర్ బకెట్స్ అన్నమాట. ఓకేనా? సో గ్రౌండ్ వాటర్ అది డైరెక్ట్గా మనం ఒక బావిలాగా తవ్వి దాని నుంచి వాటర్ తీసుకుంటారు. డబ్ల్యూ ఫర్ వీల్. డబ్ల్యూ ఫర్ వీల్. వీల్ అంటే ఏంటి మీకు తెలుసు. ఏంటి వీల్స్ అంటే? మనకి కార్స్, ఏదైనా ఏ వెహికల్కైనా వీల్ ఉండాలి కదా. వీల్ లేకుండా ఎట్లా తిరుగుతుంది? అవునా? చక్రాలు. ఈవెన్ వెహికల్, అది ఏ వెహికల్ అయినా అయి ఉండొచ్చు. ఈవెన్ బులక్ కార్ట్, హార్స్ కార్ట్, దేనికైనా సరే హార్స్ కార్ట్ వెనకాల ఉంటాయి. సో కంపల్సరీ వీల్స్ అనేది ఉండాలి. ఓకే, సో ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ ఆబ్జెక్ట్ దట్ రివాల్వ్స్ ఎ వెహికల్ ఆర్ రోల్స్ అండ్ అలోస్ అదర్ ఆబ్జెక్ట్ టు మూవ్. సో మూవింగ్ పర్పస్కి మనకి ఖచ్చితంగా వీల్ అనేది ఉండాలి. డబ్ల్యూ ఫర్ విస్క్. డబ్ల్యూ ఫర్ విస్క్. విస్క్ అనేది ఏంటి? ఇదొక మీరు కిచెన్లో ఎక్కువ యూస్ చేస్తారు. వంటింట్లో మీరు చూస్తే కనుక ఏదన్నా మధ్యలో మంచిగా కలపడానికి విస్క్ అనేది యూస్ చేస్తారు. Whisk is a cooking tool that is made of curved wire and that is used to stir or beat things. ఓకేనా? సో మంచిగా మధ్యలో అంత బాగా కలపడానికి యూజ్ చేసేదాన్ని విస్క్ అంటారు. డబ్ల్యూ ఫర్ వూల్. డబ్ల్యూ ఫర్ వూల్. వూల్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు చెప్పండి? మీరు చిన్నప్పుడు ఒక రైమ్ నేర్చుకుని ఉంటారు. వూల్ దేని నుంచి వస్తుంది? ఎస్, షీప్స్ నుంచి వస్తాయి, అవునా? బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్. అవునా? సో షీప్ నుంచి వచ్చేదాన్ని మనం వూల్ అంటారు.
సో వూల్ దేనికి యూజ్ చేస్తాము? మనకి వూలెన్ క్లోత్స్, అవునా? మనము చల్లగా శీతాకాలం వచ్చినప్పుడు వింటర్ సీజన్లో ఏం వేసుకుంటాము? స్వెటర్స్ వేస్తాము. స్వెటర్స్ అనేది వూల్తోనే తయారు చేస్తారు, అవునా? ఎస్, ఇట్స్ ఏ లాంగ్ సాఫ్ట్ థిక్ థ్రెడ్ మేడ్ ఫ్రమ్ యానిమల్ హెయిర్ యూస్డ్ ఫర్ నిట్టింగ్ పర్పసెస్. ఓకేనా? సో అదొక దారం లాగా క్రియేట్ చేసి దాంతో బట్టలు కుడతారనమాట. వెచ్చగా ఉంటుంది. డబ్ల్యూ ఫర్ విజిల్. డబ్ల్యూ ఫర్ విజిల్. విజిల్ అంటే ఎక్కువ విజిల్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి మీరు? విజిల్ ఎవరి దగ్గర ఉంటుంది ఎక్కువ? ఎస్, విజిల్ అనేది మీరు ఎక్కువ ట్రాఫిక్ పోలీస్, అవునా? ఈవెన్ పోలీసుల దగ్గర కూడా విజిల్ ఉంటుంది, విజిల్ వేస్తారు. ఈవెన్ మీ స్కూల్స్లో కూడా ఒకళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర? కరెక్ట్, పీటీ సార్ దగ్గర ఉంటుంది కదా. గేమ్స్ ఆడించేటప్పుడు విజిల్ కంపల్సరీ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇట్స్ ఎ స్మాల్ డివైస్ దట్ మేక్స్ ఎ వెరీ హై అండ్ లౌడ్ సౌండ్ వెన్ ఎ పర్సన్ బ్లోస్ ఎయిర్ త్రూ ఇట్. సో అదొక ఇన్స్ట్రుమెంట్. సో మంచిగా సౌండ్ వస్తుంది. డబ్ల్యూ ఫర్ ఓక్. డబ్ల్యూ ఫర్ ఓక్. ఓక్ అనేది ఒక లార్జ్ బౌల్, దాని ఒక కుకింగ్ యుటెన్సిల్. అది ఎక్కువ ఏదైనా ఫ్రైస్ చేయడానికి యూజ్ చేసే ప్యాన్ అనమాట. దాన్ని ఓక్ అంటారు. డబ్ల్యూ ఫర్ వింగ్. వింగ్ అంటే ఏంటి? వింగ్స్ అంటే ఏంటి? మనకి ఏముంటాయి? హ్యాండ్స్ ఉంటాయి. కానీ బర్డ్స్కి ఏముంటాయి? వింగ్స్ ఉంటాయి. సో వింగ్స్ నుంచి రెక్కలు, రైట్? సో వింగ్స్ నుంచి అవి చక్కగా ఎగురుతాయి. వింగ్స్ సపోర్ట్తోనే కదా అవి పైకి ఎంత పైకైనా ఎగరగలవు. అవునా? ఇక్కడ బర్డ్ చూపిస్తున్నాడు, కానీ వింగ్ అంటే ఇదనమాట. వీటిల్ని వింగ్స్ అంటారు. ఓకేనా కిడ్స్? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యానిమల్స్ బాడీ, దట్ మీన్స్ ఎక్కువ బర్డ్స్కి ఉంటాయి, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లయింగ్ ఆర్ గ్లైడింగ్. ఓకే. డబ్ల్యూ ఫర్ రిస్ట్. డబ్ల్యూ ఫర్ రిస్ట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ వేర్ యువర్ హ్యాండ్ జాయిన్స్ యువర్ ఆర్మ్. సో ఆర్మ్ అంటే ఏంటి? ఆర్మ్ అంటే ఇది. సో మన 5 ఫింగర్స్ ఉన్నదాన్ని ఆర్మ్ అంటారు. హ్యాండ్ అంటే ఇదంతా. సో ఈ రెండు పార్ట్స్ని జాయిన్ చేసేది ఏంటి? రిస్ట్. ఈ పార్ట్ని రిస్ట్ అంటారనమాట. ఈవెన్ మనం వాచ్ కూడా ఎక్కడ పెట్టుకుంటాము? రిస్ట్ దగ్గర పెట్టుకుంటాము, అవునా కాదా? రిస్ట్ వాచ్ అంటారు అందుకే. ఓకేనా కిడ్స్? రైట్. సో ఇప్పుడు కొన్ని మనం యాక్టివిటీస్ చేద్దాము. సర్కిల్ ద స్మాల్ లెటర్ డబ్ల్యూ. ఓకే. సో ఫస్ట్ లెటర్ ఏంటి? స్మాల్ లెటర్ వి. అండ్ దిస్ ఈ స్మాల్ లెటర్ డబ్ల్యూ. ఇది స్మాల్ లెటరా క్యాపిటల్ లెటరా? ఇది క్యాపిటల్ లెటర్, అవునా? బట్ ఏం లెటర్ ఇది? క్యాపిటల్ లెటర్ డబ్ల్యూ. సో చూడండి, ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఓన్లీ సైజులో తేడా ఉంది. ఇది కొంచెం చిన్నగా రాస్తాం, అది పెద్దగా రాస్తాం. ఓకే. ఇదేం లెటర్? స్మాల్ లెటర్ ఎం. స్మాల్ లెటర్ డబ్ల్యూ. స్మాల్ లెటర్ యూ. డబ్ల్యూ వి and then N. ఓకేనా? వెరీ గుడ్. సర్కిల్ ద పిక్ స్టార్టింగ్ విత్ డబ్ల్యూ. ఓకే. సో ఏమేంటివో మీరే చెప్పాలి. ఓకే. ఫస్ట్ వన్ ఏంటిది? ఇది చెప్పండి. మనం చెప్పుకున్నాం డబ్ల్యూ ఫర్ వేగన్, అవునా? అదేంటి? గూడ్స్ కానీ ప్యాసింజర్స్ కానీ తీసుకెళ్ళేదాన్ని చిన్న, దట్ ఈస్ కాల్డ్ వేగన్. WAGON. ఇదేంటిది? వెబ్. WEB వెబ్. వెబ్ ఎవరు చేస్తారు? మన ఇళ్ళల్లో కూడా చేస్తారు. ఎవరు? స్పైడర్, అవునా? స్పైడర్ ఏం చేస్తుంది? సాలిపురుగు ఇలా వెబ్ క్రియేట్ చేస్తుంది. సో అందులో పురుగులన్నీ పడిపోయి చచ్చిపోతే అది చక్కగా తింటుంది అనమాట. అది. ఇదేంటి? ఇదే వెస్ట్. మనం వి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. వెస్ట్ అంటే VEST, WEST కాదు. నౌ దిస్ వన్ విండో. కిటికీలు ఏమంటారు? విండో. WINDOW, విండో. సో ఇది కూడా సర్కిల్ చేద్దాం. ఇదేంటి? నెస్ట్. ఇట్స్ నాట్ విత్ వీక్, డబ్ల్యూ కదా. ఇదేంటిది? వాల్. WALL, వాల్.
ఓకే, ఇది మనీ. ఇదేంటి చెప్పండి? ఇన్ కేస్ ఇది వాటర్గా ఉంటే వేవ్స్ అంటారు, అవునా? అలల్ని వేవ్స్ అంటారు, WAVE. అదే లెట్సే మనం ఇది గాలి అనుకున్నాం అనుకోండి, విండ్, WIND. సో రెండిటికి కూడా డబ్ల్యూతోనే, విండ్ అవ్వచ్చు, వేవ్ అవ్వచ్చు. ఇదేంటిది? గ్లోబ్. కానీ గ్లోబ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ? వరల్డ్. సో WORLD, వరల్డ్. సో చాలా ఉన్నాయి మనకి ఇక్కడ డబ్ల్యూతో. ఓకే, డ్రా W ఫర్ వీల్. ఓకే, గీసేద్దాం. సో ఇప్పుడు డబ్ల్యూతో వీల్ అంట, ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక రౌండ్ వేసుకోండి, సర్కిల్ వేసుకోండి. ఓకే, సో మధ్యలో ఒక స్మాల్ డాట్ పెట్టుకోండి, చుక్క. సో ఫస్ట్ సర్కిల్ వేసుకున్నారు, తర్వాత స్మాల్ డాట్ పెట్టుకోండి. సో ఇక్కడ మనం W ఈ పొజిషన్లో రావాలి. ఓకే, ఇట్లా. సో స్మాల్ W లాగా వేసుకోండి, అట్లా వేసుకోండి. అన్ని వైపులా W's రాసుకోండి. రైట్, తీసుకున్న తర్వాత ఈ సెంటర్లోది బిగ్ చేయండి. ఈ సెంటర్లోది కూడా స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, అండ్ దెన్ స్లాంటింగ్ లైన్, అండ్ దెన్ అనదర్ స్లాంటింగ్ లైన్. అయిపోయింది వీల్. చాలా సింపుల్గా. ఓకేనా కిడ్స్? రైట్. సో క్లాస్ అయ్యాక స్మాల్ లెటర్ W బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ బుక్ అయితే బెటర్. అండ్ డ్రా ద పిక్చర్ ఆఫ్ వీల్. అండ్ కొత్త వర్డ్స్ కూడా నేర్చుకోండి. ఓకేనా కిడ్స్? బై బై, హ్యావ్ ఎ నైస్ డే.